సంధ్యా థియేటర్లో పుష్ప 2 స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన దుర్ఘటన, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఓ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం, దీనిపైన అల్లు అర్జున్ పైన ఆరోపణలే కాదు కేసు. అటు హైదరాబాద్ పోలీసు ప్రభుత్వం ఒక వర్షన్ చెప్తోంది, అల్లు అర్జున్ తరఫున లాయర్లు ఇంకో వర్షన్ చెప్తున్నారు. ఇది కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. సో ఈ పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఇది పోలరైజ్డ్ ఇష్యూగా మారింది. బీఆర్ఎస్ సహజంగానే అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు. కారణం, అల్లు అర్జున్ పైన ప్రేమ కన్నా ప్రభుత్వం పైన ప్రశ్నించాలి కనుక. బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగా తన వైఖరిని సమర్థించుకుంటోంది. ఇది రేవంత్ రెడ్డి ఇండియా టుడే ఆస్తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా స్ట్రాంగ్గా తన వర్షన్ వినిపించాడు. పరామర్శకు మీరు అల్లు అర్జున్కు దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్తున్నారా, ఆ బిడ్డ దగ్గరికి వెళ్తున్నారా అని ప్రశ్నించాడు. ప్రశ్నించిన తర్వాతనే అల్లు అరవింద్ వెళ్ళాడు. ప్రశ్నించిన తర్వాతనే డైరెక్టర్ కూడా వెళ్ళారు, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చారు. అంతకుముందైతే చూడలేదు, నిజమే అది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడారు ప్రభుత్వ చర్యను సమర్థించుకుంటూ. దీంతో ఇది పొలిటికల్ డైమెన్షన్ ఆల్రెడీ తీసుకుంది. సహజంగానే ప్రతిపక్షాలు అల్లు అర్జున్ ఉన్న విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకునే కావచ్చు, లేదా ప్రభుత్వ చర్యను ప్రశ్నించాలని కావచ్చు, వాళ్ళు సహజంగానే అల్లు అర్జున్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ట్వీట్ కూడా చేసింది, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగా సమర్థించుకుంటుంది తమ చర్యలను. ఇందులో కక్ష సాధింపు ఏముంటుంది? అందులో రేవంత్ రెడ్డి అయితే తన బంధుత్వాన్ని కూడా, ఆయన అల్లు అర్జున్ సతీమణి తరఫున మాకు బంధువులు కూడా అంటూ కూడా దీంట్లో రాజకీయము లేదు, కక్ష సాధింపు లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అని మాట్లాడుతున్నారు. ఈలోగా అసెంబ్లీలో జరిగిన చర్చ, సీఎం మాట్లాడారు, ఇతరులు మాట్లాడారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఒక గంట సేపట్లో అల్లు అర్జున్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అని అంటున్నారు. తెలియదు మరి, అదొకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక జరిగితే అల్లు అర్జున్ మాట్లాడిన దానిపైన, అది జరిగినా జరగకపోయినా ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు, అసెంబ్లీలో జరిగిన చర్చ పైన నేను రాత్రి వరకు మరో వివరంగా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ఎపిసోడ్ పైన, అల్లు అర్జున్ పైన చాలా సెన్సేషనల్, చాలా తీవ్రమైనటువంటి ఒక క్లెయిమ్ చేశాడు. నేషనల్ మీడియాలో కూడా ఇది పెద్ద వార్త అయిపోయింది. అల్లు అర్జున్ పైన ఓవైసీ బిగ్ క్లెయిమ్ అని. దీన్ని వివరించే ముందు, విశ్లేషించే ముందు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఏమన్నాడో మీరే చూడండి. लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है। तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए? क्योंकि एक मैसेज ऐसा दे रहे हैं कि गवर्नमेंट जुल्म कर रही है, ज्यादती कर रही है। सर इंसानियत कहां है बताइए? 1 lady dies, 2 small children are on the stampede, 1 is under coma, and that gentleman doesn't even bother to go and ask and see her at that moment, and goes waving like that. ఇందులో ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నాడు, కొన్ని అంశాలు లేవనెత్తాడు. ముందు ఆరోపణ అంశాల్లోకి వద్దాం. అంశాల్లోకి వచ్చిన దాంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ అనేది ఏంటంటే,
స్టాంపీడ్ జరిగిందని తెలిసినాక కూడా అల్లు అర్జున్ సినిమా పూర్తిగా చూశాడు. స్టాంపీడ్ జరిగింది, పోలీసులు వచ్చి చెప్పారు స్టాంపీడ్ జరిగిందని, ఓ మహిళ చనిపోయింది, ఓ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారని చెప్పినాక కూడా సినిమా పూర్తిగా చూడడమే కాకుండా బయటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయే ముందు కూడా తన అభిమానులను విష్ చేస్తూ వెళ్ళాడు. ఇది ఇన్సెన్సిటివిటీ కాదా? ఇది ఎక్కడ నిజాయితీ అంటూ ఆయన ప్రశ్నించాడు. ప్రభుత్వం చాలా జులుం ప్రదర్శించిందని అంటున్నారు, కానీ మరి ఇది ఎక్కడి పద్ధతి అవుతుంది అని ఆయన ప్రశ్నించాడు. సహజంగానే అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఇప్పుడు అవాకులు చవాకులు మొదలవుతాయి, ఆయన ప్రభుత్వానికి అండగా ఉండటానికి మాట్లాడుతున్నాడు అని. బట్ ఏదైనా అందులో ఆయన క్లెయిమ్ చేసిన దాంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే, పోలీసులు వచ్చి చెప్పారు స్టాంపీడ్ జరిగిందని తెలిసాక కూడా అల్లు అర్జున్ మొత్తం సినిమా చూశాడు, చూడడమే కాకుండా అభిమానులను విష్ చేస్తూ వెళ్ళాడు అని. ఇదే నిజమైతే ఖచ్చితంగా ఇది ఇన్సెన్సిటివిటీ అవుతుంది, అనుమానమే లేదు. ఎందుకంటే ఒక స్టాంపీడ్ జరిగిందన్న తర్వాత, ఒక వ్యక్తి మరణించాడు, ఒక బిడ్డ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు అన్న తర్వాత సినిమా చూసేంతటి పరిస్థితుల్లో ఎవరు ఉండలేరు. నిజంగా మానవత్వం అంగీకరించదు. అందులో తన అభిమాని ఈ దుర్ఘటనలో జరిగాక సహజంగానే ఆందోళన ఉంటుంది. మరి అది అల్లు అర్జున్కు తెలుసు, పోలీసులు చెప్పారు అన్నది అక్బరుద్దీన్ ఓవైసీ క్లెయిమ్. అందువల్ల నేను అందుకే అది నిజమైతే అంటున్నాను. ఎందుకంటే ఇందులో నాకేం స్టేక్స్ లేవు, అందులో ఉన్నది ఉన్నట్టుగా ప్రజల తరఫున మాట్లాడడమే తప్ప నాకేం స్టేక్స్ లేవు. అందువల్ల అదే నిజమైతే ఇది వెరీ సీరియస్ ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే అది నేరారోపణకు నిందితుడుగా కోర్టు ముందు శిక్ష పడడము పడకపోవడం పైన ప్రభావం ఉంటుందో లేదో చెప్పలేము. లీగాలిటీ కన్నా మొరాలిటీ ఇష్యూ వస్తుంది, ఇందులో సెన్సిటివిటీ ఇష్యూ వస్తుంది. ఇక ఇంకో చాలా సీరియస్ క్లెయిమ్ చేశాడు, మీరు మళ్ళొక్కసారి చూడండి ఇదే వీడియోను. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు? लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है। तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे, देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए? क्योंकि एक मैसेज ऐसा दे रहे हैं कि गवर्नमेंट जुल्म कर रही है, ज्यादती कर रही है। सर इंसानियत कहां है बताइए? 1 lady dies, 2 small children are on the stampede, 1 is under coma, and that gentleman doesn't even bother to go and ask and see her at that moment, and goes waving like that. ఇందులో ఏమంటున్నాడు? ఇంకా చాలా పెద్ద క్లెయిమ్. అల్లు అర్జున్కు వచ్చి ఇలా స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ మరణించారు, ఓ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితులు ఉంది అని చెప్పినాక అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే చిరుమందు హాసంతో ఒక చిన్న స్మైల్ ఇచ్చి అయితే ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అన్నాడు అని కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. ఇది ఎవరు చెప్పారో నేను చెప్పలేదు ఆయన, కానీ ఇది ఒక పెద్ద క్లెయిమ్. ఆ క్లెయిమ్ నిజమా? అక్కడ నేను లేను, మీరు లేరు, అక్బరుద్దీన్ ఓవైసీకి ఎవరు చెప్పారో తెలియదు, ఎవరు చెప్పారో ఆయన చెప్పడం లేదు. ఇది నిజమని నమ్మేవాళ్ళు ఉంటారు, అబద్ధం నమ్మేవాళ్ళు ఉంటారు. కానీ అందులో ఒక ఫ్యాక్చువల్ ఎర్రర్ ఉంది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన దాంట్లో. ఆ ఫ్యాక్చువల్ ఎర్రర్ ఏంటంటే అప్పటికే పుష్ప 2 హిట్ అయింది. సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ సినిమా చూసే సమయానికి, ఈ స్టాంపీడ్ జరిగే సమయానికి హిట్ అయింది కనుక 4,000 మంది వచ్చారు. హిట్ అయింది కనుకనే స్టాంపీడ్ అయింది. హిట్టే కాకపోతే అసలు జనమే రారు, తొక్కిసలాటలేదు. అప్పటికే ఆ ఇన్సిడెంట్ జరగకముందే నేను వీడియో కూడా పెట్టాను, ప్రీ రిలీజ్ కలెక్షన్సే 1000 కోట్లు దాటాయి అని. ఎందుకంటే ఇంకా అక్యురేట్గా చెప్పాలంటే 1085 crores, థియేట్రికల్ రైట్స్ 660 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ 425 కోట్లు.
సో అందువల్ల ఇందులో 160 కోట్లు విదేశాలలోనే. సో అందువల్ల ఈవెన్ ఈ ఇన్సిడెంట్ జరగక ముందే పాట్నాలో ఆడియో రిలీజ్ ఫంక్షన్, టీజర్ రిలీజ్ ఫంక్షన్ కూడా భారీ హిట్ అయింది. గాంధీ మైదాన్లో పెడితే పొలిటికల్ మీటింగ్లను తలపించింది. అందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీ క్లెయిమ్ చేస్తున్నట్లు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాక ఒకవేళ అల్లు అర్జున్ కనుక అలా స్పందిస్తే తన అభిమాని ప్రాణం పోయినా, మనిషి ప్రాణం పోయినా మంచిది, తన సినిమా హిట్ కావాలని అనుకున్నాడంటే అంతకన్నా నేరపూరితమైన స్వభావం ఇంకోటి ఉండదు. ఒకవేళ అదే జరిగితే అది దట్స్ ఎ క్రిమినల్ మైండ్ అవుతుంది. కానీ అది జరగడానికి ఒక్క క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ తెలియదు అప్పటికి హిట్ అయిందని. సో ఆ సినిమా ప్రీ రిలీజ్లోనే హిట్ అయిపోయింది. సో మామూలు హిట్ కాలేదు కదా. కొత్తగా సినిమా హిట్ అయ్యేది ఏముంది, అంత కలెక్షన్స్ వచ్చేసినాయి. అయితే ఎవరైనా కలెక్షన్సే కదా, యాక్చువల్గా జనం చూస్తారో లేదో కదా అని. కానీ దేశమంతా అప్పటికే పుష్ప 2 చర్చ జరుగుతున్నది కనుక ద మూడ్ ఆఫ్ ద నేషన్ అంటారే, అది ఆటోమేటిక్గా మూడ్ ఆఫ్ ద ఫిలిం ఆడియన్స్ అర్థమైపోయింది. అందువల్ల ఇప్పుడు సంధ్యా థియేటర్లో స్టాంపీడ్ వల్లనే పుష్ప 2 హిట్ కావాలి అవుతుంది అనే దశలో అల్లు అర్జున్ ఉన్నాడని నేను అనుకోను. అందువల్ల అది అక్కడ కొంత ఇలాజికల్, తర్కానికి అందడం లేదు. కానీ ఆయన విషయం తెలియక మరి సినిమా థియేటర్లో అలాగే సినిమా చూసుకుంటూ ఉండిపోయాడా, ఆయనకు విషయం తెలిసినాక కూడా సినిమా చూశాడా, విషయం తెలిసినాక కూడా ఆయన అభిమానులను విష్ చేస్తూ వెళ్ళిపోయాడా, ఇవి అక్బరుద్దీన్ ఓవైసీ చేస్తున్న క్లెయిమ్స్. వి రియలీ డోంట్ నో ఏం జరిగిందని. అది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది నిజమైతే వెరీ వెరీ సీరియస్ ఇష్యూ అవుతుంది. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ అర్నబ్ గోస్వామికి మాత్రం పెద్ద న్యూస్ పాయింట్ ఇచ్చేశాడు ఇవాళ. బహుశా ఇవాళ రాత్రి అర్నబ్ గోస్వామి హుంకరిస్తాడనుకుంటాను. ఎందుకంటే గతంలో ఆయన ఇంకో కొత్త యాంగిల్ తీశాడు దీనికి. ఎందుకంటే ఈ సినిమా పుష్ప 2 హిందూ మతాన్ని సెలబ్రేట్ చేసింది కనుక సోనియా గాంధీ చెప్పించి రేవంత్ రెడ్డితో ఈ యాక్షన్ తీసుకున్నది. ఇక్కడ సోనియా గాంధీకి హిందూ మతాన్ని సెలబ్రేట్ చేసి ఏది నచ్చదు అని, ఇంతకన్నా అరాచకమైన కంపారిజన్ ఇంకోటి ఏమీ ఉండదు. సో కానీ అల్లు అర్జున్ దానికి హిందూ మతం యాంగిల్ కూడా పుడిమేశాడు. ఇప్పుడు ఎంఐఎం నాయకుడు ఓవైసీ మాట్లాడాడు కనుక బహుశా ఆయనకు మరింత ఫాడర్ దొరుకుతుంది అనుకుంటాడు ఇంకా రెచ్చిపోవటానికి. బట్ ఏదైనా ఒకటి మాత్రం చాలా చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇందులో ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయాయి. పోలీసులు మాకు సమాచారం లేదు అంటారు, మేము ఇచ్చామని అల్లు అర్జున్ తరఫు లాయర్లు అంటారు. చివరకు పోలీసులు తర్వాత ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ఏ ఆఫీసర్ను వచ్చి కలిసి ఇవ్వలేదు, రొటీన్గా పోలీస్ స్టేషన్లో అందులో లెటర్ సబ్మిట్ చేశారు అని. ఇప్పుడు అలా లెటర్లు చాలా వస్తాయి, పర్మిషన్లకు కావాలని, జనరల్గా వాటిని సీరియస్గా తీసుకోము అని. టెక్నికల్గా ఇచ్చామంటే ఇచ్చాం, అంటే మీరు సబ్మిట్ చేశామంటే సబ్మిట్ చేశాం. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రికి ఇవ్వాలనుకుంటే సెక్రటరీలో పోయి ఇస్తే ఓ ముద్ర కూడా ఇచ్చేస్తుంది. ఇక సీఎం దాకా పోతుందా, సీఎం చూస్తాడో లేదో ఎవరు చెప్పలేం. సో అలా మీకు ఒక పోలీస్ స్టేషన్లో ఇచ్చారు తప్ప అది ఏ ఆఫీసర్ దృష్టికి రాలేదు అంటారు. లీగల్గా అదే నిజమైతే లీగల్గా నిలబడుతుందేమో, టెక్నికల్గా మేము ఇచ్చాం కదా అని సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆడచ్చు. కానీ పబ్లిక్గా మాత్రం రేపు పోలీసులు ఉన్న దాంట్లో పాయింట్ ఉంది. సాధారణంగా ఇలాంటివి వచ్చినప్పుడు కన్సర్న్ ఆఫీసర్ని కలుస్తాం. మేము కూడా అనేక ర్యాలీలు, ధర్నాలు నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో నిర్వహించాం, వేల మందితో నిర్వహించాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పోరాటాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల పోరాటాలు కొన్ని వేల మందితో నిర్వహించాం. అప్పుడు మేము వెళ్ళి ఏసీపీతో కలిసి డీసీపీతో అట్లీస్ట్ ఫోన్లోనైనా మాట్లాడి సో ఇలా మేము మీటింగ్ పెడుతున్నాం అని సమాచారం ఇచ్చి కింద పోలీస్ స్టేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అన్ని వేల మంది వచ్చినప్పుడు ఏది జరగకూడదు కదా. మరి టెక్నికల్గా పోలీస్ స్టేషన్లు ఇచ్చామంటే ఇచ్చాం అంటే అది మారల్గా కరెక్ట్ కాదు. లీగల్గా నిలబడవచ్చు, టెక్నికల్గా ఇచ్చాం కదా అని. బట్ ఏదైనా ఇందులో అనేక ఇష్యూస్ ఉన్నాయి. ప్రజలు, సమాజం కూడా రెండుగా డివైడ్ అయింది. అల్లు అర్జున్ చేసిన తప్పనే వాళ్ళు ఉన్నారు, అల్లు అర్జున్ చేసిన రైట్ అనే వాళ్ళు ఉన్నారు. సో పొలిటికల్గా, సోషల్గా చాలా పోలరైజ్ అయింది. ఈ లోపల ఫిలిం ఇండస్ట్రీ పైన తీవ్రమైన ప్రశ్నలు ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఇంటికి వస్తే సినిమా వాళ్ళు క్యూ కట్టి ఆయనను వెళ్ళి పరామర్శించారు. కానీ అందులో ఒక్కరు కూడా వెళ్ళి మేము ఆ తల్లిని, ఆ బిడ్డను పరామర్శిస్తాం, భార్యను కోల్పోయిన భర్తను పరామర్శిస్తాం, బిడ్డ జీవన్మరణ పరిస్థితుల్లో ఉంటే ఆ తండ్రిని పరామర్శిస్తామని ఎవరూ పోలేదు. సినిమా ఫ్రెటర్నిటీని కదా మావాడు కనుక మేము వెళ్ళాము అనుకోవచ్చు.
కానీ ఈ ప్రశ్న అల్లు అర్జున్ ఆ తరఫు నుంచి ఆలోచించేవారు ఒక రకంగా ఉంటే మిగతా వారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సో పుష్ప 2 ఈ కాంట్రవర్సీ స్టాంపీడ్ ఇంకా దీనికి ముగింపు కాలేదు. ఇంకా చాలా ఎపిసోడ్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ వరకు ఉన్న విశ్లేషణది ఇంకా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగి అందులో ఏమైనా మాట్లాడితే మరింతగా విశ్లేషించుకుందాం.